అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, టెక్నాలజీ భవిష్యత్తును శాసించే శక్తి ఇప్పుడొక చిన్న చిప్లో ఉంది. మరి ఇండియా, అమెరికాతో కలిసి ప్యాక్స్ సిలికా అనే ఒక చారిత్రాత్మక ఒప్పందంతో ఈ శక్తిని ఎలా సొంతం చేసుకోబోతోందో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా మనం రోజూ వాడే ఫోన్ల నుంచి నడిపే కార్ల వరకు ప్రతి ఆధునిక వస్తువు వెనుక కొన్ని చిన్న చిన్న భాగాలుంటాయని మనకు తెలుసు కదా. కానీ అసలు ఒక్క క్షణం ఆలోచించారా? ఈ ఆధునిక వస్తువులన్నింటినీ కంట్రోల్ చేసే ఆ శక్తి ఏంటి? అది లేకపోతే మన ప్రపంచం మొత్తం ఆగిపోతుంది. దానికి సమాధానమే ఈ చిన్న చిప్స్. వీటినే సెమీకండక్టర్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, మన ప్రపంచంలో ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువు వెనుక ఉన్న మెదడు ఇవే అన్నమాట. అక్కడే మనకు ప్యాక్స్ సిలికా అనే పదం పరిచయమవుతుంది. అసలేంటిది? ఇదొక కొత్త శకాన్ని సూచిస్తుంది. ఏంటంటే, భవిష్యత్తులో ప్రపంచ శక్తి, శాంతి ఇవన్నీ సెమీకండక్టర్ టెక్నాలజీని ఎవరు కంట్రోల్ చేస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటాయి. ఈ స్లైడ్లో చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. చరిత్రలో చూస్తే ఒకప్పుడు రోమన్ సామ్రాజ్యం సైనిక బలంతో ప్రపంచాన్ని శాసించింది. దాన్ని ప్యాక్స్ రొమానా అనేవాళ్లు. ఆ తర్వాత ఆర్థిక సైనిక శక్తితో ప్యాక్స్ అమెరికానా వచ్చింది. కాని ఇప్పుడు టెక్నాలజీ ఆధిపత్యంతో ప్యాక్స్ సిలికా యుగం మొదలవుతోంది. సరే, బావుంది. కాని ఈ చిప్స్కి ఇంత సీన్ ఎందుకు? ప్రపంచ రాజకీయాల్ని కూడా శాసించే అంత శక్తి వీటికెందుకొచ్చింది? ఇప్పుడు చూద్దాం. వీటి ప్రాముఖ్యత చెప్పాలంటే ఒక సింపుల్ ఉదాహరణ చాలు. మన దగ్గర ఒక ఖరీదైన కారుంది, అన్నీ ఉన్నాయి. కాని ఒక్క చిన్న చిప్ పని చేయకపోతే అంతే, ఆ కారు కదలదు. సరిగ్గా మెదడులేని శరీరం ఎలాగో చిప్స్ లేని యంత్రాలు కూడా అంతే. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ చార్ట్ చూడండి. ఇది చూస్తే కొంచెం షాక్ అవుతారు. ప్రపంచంలో తయారయ్యే అడ్వాన్స్డ్ చిప్స్ అన్నీ దాదాపు అన్నీ ఒకే చోట తయారవుతున్నాయి. ఎక్కడో తెలుసా? తైవాన్, చైనా. అంటే మన టెక్నాలజీ ప్రపంచం మొత్తం, భవిష్యత్తు ఒక చిన్న ప్రాంతం మీద ఆధారపడుందన్నమాట. మరి ఒక్కసారి ఊహించుకోండి, ఒకవేళ ఆ ప్రాంతంలో ఏదైనా గొడవ జరిగితే, ఆ చిప్ సరఫరా ఆగిపోతే ప్రపంచం మొత్తం పరిస్థితేంటి? ఇదొక టైం బాంబ్ లాంటిది కదా. మరి ఇంత పెద్ద సమస్యకు పరిష్కారమేంటి? అక్కడే మన ఇండియా, అమెరికా కలిసి ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాని గురించే ఇప్పుడు మనం వివరంగా మాట్లాడుకోబోయేది. ఈ సమస్యకు ఒక పరిష్కారంగా మన ప్రధానమంత్రి అమెరికా పర్యటనలో ఒక పెద్ద ప్రకటన వచ్చింది. ఏంటంటే, ఇండియాలో ఒక భారీ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ను, అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీని నిర్మించడానికి 2 దేశాలు కలిసి పనిచేయబోతున్నాయి. దీనికి శక్తి అని పేరు పెట్టారు. ఇది మామూలు ఫ్యాక్టరీ కాదు. ఇక్కడ మన ఆర్మీకి, మన డిఫెన్స్కి కావాల్సిన అత్యంత కీలకమైన చిప్స్ తయారు చేస్తారు. అంటే మన దేశ భద్రత ఇక పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. సరే, అంతా బావుంది. కాని ఈ భారీ ప్రాజెక్టు వల్ల మన దేశానికి నేరుగా ఏం లాభం? ఇప్పుడు వివరంగా చూద్దాం. చూడండి, దీనివల్ల మనకు బోలెడు లాభాలున్నాయి. ఫస్ట్, నేషనల్ సెక్యూరిటీ. మన చిప్స్ మనమే చేసుకుంటాం కాబట్టి బయటి దేశాల గూఢచర్యం భయం ఉండదు. రెండోది, ఎకానమీ. వేల ఉద్యోగాలొస్తాయి. ఇక మన టాలెంటెడ్ ఇంజనీర్లు వేరే దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడే వరల్డ్ క్లాస్ జాబ్స్ ఉంటాయి. అంతేకాదు, మొహాలీ ల్యాబ్ని కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు. అంటే రీసెర్చ్లో కూడా మనమే ముందుంటాం. ఇక్కడ సిలికాన్ షీల్డ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ ఇది. తైవాన్ని చూడండి. ప్రపంచం మొత్తానికి వాళ్ల చిప్స్ కావాలి. అందుకే ఆ దేశం జోలికి రావడానికి ఎవరైనా భయపడతారు. ఇప్పుడు ఇండియా కూడా అలాంటి ఒక సిలికాన్ షీల్డ్ని నిర్మించుకుంటోంది అన్నమాట. సరే, అంతా బానే ఉంది. కానీ చాలామందికి ఒక డౌట్ రావచ్చు. మన ఇండియాలో ఇంత దుమ్ము, ధూళి ఉంటుంది కదా. అంత సెన్సిటివ్ చిప్స్ని ఇక్కడ తయారు చేయడం అస్సలు సాధ్యమేనా? సాధ్యమే, ఖచ్చితంగా సాధ్యమే. దానికి సొల్యూషనే క్లీన్ రూమ్స్. ఇవి ఎంత క్లీన్గా ఉంటాయో తెలుసా? మనం ఆపరేషన్ చేసే థియేటర్ కన్నా 100 రెట్లు శుభ్రంగా ఉంటాయి. ఒక్క దుమ్ము కణం కూడా లోపలికి వెళ్లలేదు. సరే, ఇక ఫైనల్గా ఈ ప్యాక్స్ సిలికా ఒప్పందం మన దేశ భవిష్యత్తును ఎలా మార్చబోతోందో చూద్దాం. ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఒక బిజినెస్ డీల్ కాదు.
ఇది మన దేశం ఒక టెక్నాలజీ సూపర్ పవర్గా మారడానికి వేస్తున్న పునాదిరాయి. ఒక్కసారి ఊహించుకుంటే కొన్నేళ్ల తర్వాత ప్రపంచంలో ప్రతి ఫోన్లో, ప్రతి కార్లో, ప్రతి విమానంలో మన ఇండియాలో తయారైన చిప్ ఉంటుంది. ఎంత గర్వంగా ఉంటుంది కదా. చివరిగా ఒక ప్రశ్న. ప్రపంచంలోని ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువు మీద గర్వంగా ఒకే ఒక మాట కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ మాటే మేడ్ ఇన్ ఇండియా. ఈ ప్యాక్ సిలికా ఒప్పందం ఆ రోజును మనకు చాలా దగ్గర చేస్తోంది.